ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే బీఆర్ఎస్ డమ్మీ పెట్టారు అంటారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు, బీఆర్ఎస్ ఉంటారు కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కేసీఆర్ కొడుకు దగ్గర దోస్తానం ఉన్నది. ఇక్కడ కేసీఆర్ కుటుంబంతో సాన్నిహిత్యం ఉన్నది. కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీస్తున్నాయి. మంచి స్పందన ఉన్నది, వాళ్ళు సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. 7 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళు పోయినసారి. అయినా కూడా 89,000 ఓట్ల మెజార్టీతో మేము గెలవడం జరిగింది పోయినసారి. కాబట్టి ఈ ఎన్నికలు ఈ స్టేట్కి సంబంధించిన ఎన్నికలు కావు, ఇవి సెంట్రల్కి సంబంధించిన ఎన్నికలు, దేశానికి సంబంధించిన ఎన్నికలు. వాళ్ళిద్దరు కూడా సెకండ్ ప్లేస్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు పోటీ పడుతున్నారు. ఎట్లా గెలవలేము, కనీసం సెకండ్ ప్లేస్ కన్నా మేము రావాలని చెప్పి ఓరుగురు పోటీ పడుతున్నారు. కాబట్టి చూద్దాం ఎవరు సెకండ్ ప్లేస్ వస్తారో చూద్దాం. ఫస్ట్ 2 ఇయర్స్ కోవిడ్తో పోయింది. 3 ఇయర్స్లో 12,000 crores పైగా నేను నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసినాం ఇక్కడ. కాబట్టి అందరు అనుకునేది ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ పైసలే వీటికి వచ్చినాయి, ఇక్కడనే ఆ పైసలే ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా లీడర్లను కొనుగోలు చేస్తున్నారు. 20 లక్షలు 25 లక్షల రూపాయలు ఇచ్చి డబ్బులు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ మీద ప్రభుత్వం మీద కొట్టాడింది మేమే, జైలుకు వెళ్ళింది మేమే, లాఠీ దెబ్బలు తిన్నది మేమే, కేసులు భరించింది మేమే. కానీ అయినా 6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఓటేశారు. నమస్తే, వెల్కమ్ టు న్యూస్ మీటర్ ఇంటర్వ్యూ సిరీస్ విత్ లోక్సభ క్యాండిడేట్స్. మనతో పాటు ఉన్నారు బీజేపీ మాజీ అధ్యక్షులు, కరీంనగర్ లోక్సభ బీజేపీ అభ్యర్థి శ్రీ బండి సంజయ్ గారు. నమస్తే బండి సంజయ్ గారు. మొదటగా లోక్సభ ఎన్నికల ప్రచారం ఎలా సాగుతుంది? బ్రహ్మాండంగా సాగుతున్నది. పబ్లిక్ నుంచి మంచి స్పందన ఉన్నది, వాళ్ళు సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. మోడీ గారిని మళ్ళీ తిరిగి ప్రైమ్ మినిస్టర్ చేయాలి, ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ప్రజలందరూ ఆల్రెడీ తప్పకుండా బీజేపీకి ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఎక్కడ పోయినా కూడా మాకు స్వాగతం పలుకుతున్నారు. తప్పకుండా బీజేపీ ఓటేస్తామని చెప్తున్నారు. భారీ మెజార్టీతో గెలుస్తామని చెప్పి నమ్మకం, విశ్వాసం మాకు ఏర్పడ్డది. కరీంనగర్ కింద ఉన్న 7 సెగ్మెంట్లలో కాంగ్రెస్ 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, బీఆర్ఎస్కి 3 ఉన్నారు. అది మనకు డిసడ్వాంటేజ్ ఒకే అవకాశం. 7 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళు పోయినసారి. అయినా కూడా 89,000 ఓట్ల మెజార్టీతో మేము గెలవడం జరిగింది పోయినసారి. కాబట్టి ఈ ఎన్నికలు ఈ స్టేట్కి సంబంధించిన ఎన్నికలు కావు, ఇవి సెంట్రల్కి సంబంధించిన ఎన్నికలు, దేశానికి సంబంధించిన ఎన్నికలు. కాబట్టి ప్రజలందరికీ ఆలోచన తెలుస్తుంది. కాబట్టి ఇవి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేసేటువంటి ఎన్నికలు అనేటువంటి ఆలోచన ప్రజల్లో కూడా వచ్చింది. ఇక్కడ పోయినసారి 7 బీఆర్ఎస్ ఉన్నా మేము గెలిచినాం. ఈసారి భారతీయ జనతా పార్టీ ఒక్క ఎమ్మెల్యే లేకుండా తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తాం. భారీ బడ్జెట్తో గెలవడం కూడా అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడ పోటీ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 ఉన్నాయి. మీకు ప్రధాన ప్రత్యర్థి ఎవరు? ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా సెకండ్ ప్లేస్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు పోటీ పడుతున్నారు. ఎట్లా గెలవలేము, కనీసం సెకండ్ ప్లేస్ కన్నా మేము రావాలని చెప్పి ఓరుగురు పోటీ పడుతున్నారు. కాబట్టి చూద్దాం ఎవరు సెకండ్ ప్లేస్ వస్తారో చూద్దాం. అయితే 2019 ఎన్నికల్లో బండి సంజయ్ లోకల్గా ఆయన ఇమేజ్తో గెలిచారనేది ఇస్తున్నమాట. అయితే ఈ మధ్యలో 5 ఇయర్స్లో మీరు సిట్టింగ్ ఎంపీగా అంటే మీరు కొంచెం అందుబాటులో లేకపోవడము, లేకపోతే లోకల్ క్యాడర్కి ఎక్కువ టైం కేటాయించలేకపోయి, ఇవన్నిటి ధర్మిలా ఇప్పుడు మోడీ ఇమేజ్ మీదనే బండి సంజయ్ గారు ఫైట్ చేస్తున్నారు అనేది వినిపిస్తుంది. మోడీ మా పార్టీ నాయకుడు, మందర్ స్ఫూర్తి, తప్పకుండా మోడీ మీద గెలుస్తాయి. ఇప్పుడు మోడీ గారిని ప్రధానమంత్రి చేయడానికే ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి నేను గతంలో కూడా ఇవాళ ఫస్ట్ 2 ఇయర్స్ కోవిడ్తో పోయింది. 3 ఇయర్స్లో 12,000 crores పైగా నేను నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసినాం ఇక్కడ. కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడిగా అయిన తర్వాత నేను ఫైట్ చేసిన తీరు అవన్నీ చూసిన తర్వాతనే ప్రజల వల్ల నాకు మద్దతు తెలుపుతూ ఉన్నారు. ప్లస్ క్యాడర్ ఎప్పుడు నాకు క్యాడర్ అందుబాటులో ఉంటారు, క్యాడర్ నేను అందుబాటులో ఉంటాను. నేను కేవలం క్యాడర్ నమ్ముకొని లీడర్షిప్ ఇస్తున్నాను. ప్లస్ మా క్యాడర్ నారాజే క్యాడర్ మాకు కాదు. మా క్యాడర్ స్వార్థం కోసము, స్వలాభం కోసం పనిచేసేటువంటి క్యాడర్ కాదు. వీళ్ళు ఎప్పుడు ఎక్కడున్నా కూడా దేశం కోసం, ధర్మం కోసం పనిచేసేటువంటి క్యాడర్. అన్నిటికీ తెగించి కొట్టాడనేటువంటి కార్యకర్తలు మా వాళ్ళందరూ కూడా. అందరి మీద కేసులు ఉన్నాయి. నేను 7 ప్రజా సంగ్రామ దేశం కూడా కన్వీనర్ కార్యకర్తలు వస్తారు. కాబట్టి ఇదంతా కూడా ఇతర పక్షాలు చేస్తున్న ప్రచారం. గాంధీ సంకల్ప యాత్ర చేసిన ఇక్కడ, ప్రజా సంగ్రామ యాత్ర చేసిన ఇక్కడ, దాంతోపాటు ప్రజాహిత యాత్ర కూడా ఇక్కడ చేసినాం మేము. అనేక సందర్భాల్లో ఇక్కడ నేను రెగ్యులర్ టూర్ చేస్తూ ఉంటాను. రెగ్యులర్గా టూర్ చేస్తుంటాం. ప్రజలందరూ కూడా సంజయ్ మావోడు, మేము తయారు చేసిన కార్యకర్త అని చెప్పి ప్రజలందరికీ ఆలోచన ఉంది. కాబట్టి తప్పకుండా మోడీ గారి ఇమేజ్తోని ఇక్కడ మోడీ గారు కన్వీనర్ పార్లమెంట్కి ఇచ్చినటువంటి ఈ ఫండ్స్ విషయంలో కానీ ప్రజలకు అర్థమైంది. కాబట్టి మేము భారీ మెజార్టీతో గెలుస్తుంది.
ఇప్పుడు ఇంకోటి ప్రధానంగా వినిపిస్తుంది అంటే కాంగ్రెస్ కొన్ని కాన్స్టిట్యున్సీస్ లో బీజేపీ క్యాండిడేట్స్ ని బెనిఫిట్ అయ్యేందుకు వీక్ క్యాండిడేట్స్ ని పెట్టడం జరిగింది. అలాంటిది కొన్ని చెప్తే కరీంనగర్ కానీ మల్కాజ్గిరి కానీ వాళ్ళు ఉదాహరణ చెప్తారు. మీరేమంటారు సార్? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే బీఆర్ఎస్ డమ్మి పెట్టారు అంటారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు. బీఆర్ఎస్ అంటారు, కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు. మరి ఇక్కడ కొట్లాడి టికెట్ తీసుకుంటారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇక్కడ అన్నిటి వేరు, ఇక్కడ వేరు. కరీంనగర్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకునికి కేసీఆర్ కొడుకు దగ్గర దోస్తానం ఉన్నది. ఇక్కడ కేసీఆర్ కుటుంబంతో సాన్నిహిత్యం ఉన్నది. కాబట్టి ప్లాన్ ప్రకారము ఇలా సెకండ్ ప్లేస్ బీఆర్ఎస్ రావాలి. నేను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని పోటీ అయ్యా అని చెప్పన్నాడు. నేను ఎటువంటి పోటీ అయ్యా, ఇది థర్డ్ ప్లేస్ పోతామంటే కేసీఆర్ గారు బలవంతంగా పోటీ చేయించిన అతను. కాబట్టి పోటీ చేసినప్పుడు కనీసం సెకండ్ ప్లేస్ అన్నా రావాలని చెప్పి ఆలోచనతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీని సెకండ్ ప్లేస్ తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నాయకుడే ఇలా బీఆర్ఎస్ కుమ్మక్కాడు. అందుకే ఈ ప్రాంతంతో సంబంధం లేనటువంటి వ్యక్తిని ఇంతవరకు ఎప్పుడు కనబడిన వ్యక్తి తీసుకొచ్చి వాళ్ళ ఎన్నికలు నిలబెట్టాడు. కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీస్తున్నాయి, కలిసి ముందుకు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ సంచలనంగా మారింది. అయితే కరీంనగర్ లోక్సభ సెగ్మెంట్ లో అది బీఆర్ఎస్ కాంగ్రెస్ ముడిపడి ఉన్నట్టు అంటున్నారు. ఇక్కడ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి పేర్కొట్టబడుతున్న వ్యక్తి, చెప్పబడుతున్న వ్యక్తి ప్రభాకర్ రావు. ఇక్కడ అశోక్ రావు గారిని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, వాళ్ళ వియ్యంకుడే ప్రభాకర్ రావు గారు. కాబట్టి అందరు అనుకున్నది ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ పైసలే ఇడికి వచ్చినాయి, ఇక్కడనే ఆ పైసలే ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా లీడర్లను కొనుగోలు చేస్తున్నారు. 20 లక్షలు 25 లక్షల రూపాయలు ఇచ్చి డబ్బులు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఖర్చు మొత్తం వాళ్ళే పెడుతున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ గెలిచినా మా వాళ్ళే, కాంగ్రెస్ గెలిస్తే ఇవాళ రేపు ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావచ్చు, ఒత్తిడి తీసుకొచ్చి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును క్లోజ్ చేసుకోవచ్చు అన్న ఆలోచనతో చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఓన్లీ పార్లమెంట్ ఎన్నికలకు మాత్రమే రాలేదు. ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఇంటెలిజెన్స్ ఆఫీసర్, చాలా అనుభవం ఉన్న వ్యక్తి. మా అందరిని ఇబ్బంది పెట్టింది ఆయనే. మమ్మల్ని ఎప్పుడు అరెస్ట్ చేయాలన్నా మా ఫోన్ ట్యాపింగ్ ఎంత మురుగతో ఉంటే, నేను ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా నా ఇంటి దగ్గర పెట్రోల్ బంక్ ఒక వ్యాన్ ఉంటుంది ఫోన్ ట్యాపింగ్ కోసం. ఇట్లా ఆయనే నెక్స్ట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాబోతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాబోతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులను మనం మంచిగా చేసుకోవాలని చెప్పి అసెంబ్లీ ఎన్నికల్లోనే ఇవాళ ఆయన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులకు డబ్బులు ఇచ్చాడు. అసెంబ్లీ ఎన్నికల్లోనే ఇక్కడనే ఇవాళ వియ్యంకుని ఇంట్లోనే అడ్డా పెట్టాడు. రాధాకిషన్ రావు అనే వ్యక్తి ఇక్కడ ప్రతిమాటలో 314 రూమ్ నెంబర్లో ఉన్నాడు. వీళ్ళు కలిసి ఇవాళ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు. కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ నాయకులకు పైసలు ఇచ్చారు. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొన్న ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి టికెట్ వస్తుందా రాదని డౌట్ ఉండే. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒక పేరు ఎప్పుడు, వీళ్ళ పేరు ఎప్పుడు, వాళ్ళ పేరు ఎప్పుడుతోని పెద్ద ఎత్తున గల్లీ నుంచి ఢిల్లీ వరకు పైసలు ఇచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టికెట్ తీసుకున్నాడు. ఈ పైసలు కూడా ఫోన్ ట్యాపింగ్ పైసలు అని చెప్పి ఒక చర్చ ఇలా కరీంనగర్లో జరుగుతుంది. కాదు మళ్ళీ దాంతోపాటు ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి మర్చిపోయింది, ఇక్కడ మాట్లాడలేదు. అన్ని అనుమానాలు వస్తుంది. బండి సంజయ్ గారు గెలిచి కేంద్రంలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే మీకు ఒక ఉన్నతమైన పదవి దొరికే అవకాశం ఉందని పొలిటికల్ విశ్లేషకులు అంటున్నారు. అయితే మీరు కరీంనగర్ ప్రాంతాన్ని డెవలప్మెంట్ పరంగా ఏమైనా విజన్ పెట్టుకున్నారా సార్? గతంలో ఏ విధంగా మేము ప్లాన్ చేసినాము అదేవిధంగా విద్యా సంస్థల నిర్మాణం కానీ, ఏర్పాటు చేయడం కానీ, ప్రజలకు ఉన్నటువంటి కనీస సౌకర్యాలు, ఇంటర్నల్ లింక్ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే కేంద్ర మంత్రి భారతీయ జనతా పార్టీలో మనిషి పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండే వ్యక్తులు. మేము మంత్రి పదవి కోసం ఎన్నికల్లో పోటీ చేస్తలేం. మంత్రి పదవి రావడానికి మేము కష్టపడి పనిచేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయాలి, దాని ద్వారా మేము ఇక్కడ గెలిస్తే నిధులు ఎక్కువ వస్తాయి. పోయినసారి సిఆర్ఎఫ్ ఫండ్స్ ఉండే, తెలంగాణకు వచ్చిన దానిలో 30% కరీంనగర్ తీసుకొచ్చిన, గ్రామీణ సరుకు యోజన పైసలు ఎక్కువ కరీంనగర్ తీసుకొచ్చిన. ఇట్లా అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. కాబట్టి ఇలా కేంద్రంలో ఏర్పడేటువంటి ప్రభుత్వం ఏర్పడే పార్టీకి ఓటేస్తే ఎక్కువ నిధులు వస్తాయని చెప్పి ఇలా అనుకుంటాం. కాబట్టి అందుకే గెలిపించాలని కొడుతున్నాం, గెలవాలని తాపత్రయపడుతున్నాం. ఇంకోటి, మీరు అధ్యక్షులుగా ఉన్న 3 ఏళ్ళు బీఆర్ఎస్ పై రాజీలేని పోరాటం చేశారు. 2028 వరకు బీజేపీ పాత్ర ఎలా ఉండబోతుంది రాష్ట్ర రాజకీయాల్లో? ప్రజలకు నిర్ణయం ఒక తీర్పునిచ్చారు, దాన్ని తప్పకుండా శీర్ష వహిస్తాం. మేము టీఆర్ఎస్ పార్టీ మీద ప్రభుత్వంగా కొట్టాడింది మేమే, జైలుకు మేమే, లాంటి దెబ్బలు తిన్నది మేమే, కేసులు భరించింది మేమే. కానీ అయినా 6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు.
100 రోజులు కూడా 6 హామీలు 6 గ్యారెంటీలు అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు దాన్ని అమలు చేయలేకపోతుంది. కాబట్టి మళ్ళీ మా బాధ్యత ఏంది, మళ్ళీ ప్రజలను కాపాడు కోసం మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ ఫైట్ చేయడమే. ఎందుకంటే 2500 రూపీస్ మహిళల అకౌంట్లో ఇస్తున్నారు, ఏలే. 4000 రూపీస్ ఆస్తార పెన్షన్ ఇస్తున్నారు, ఏలే. 15,000 రూపీస్ ఇవాళ రైతులకి అకౌంట్లు ఇస్తున్నారు, అవేలే. 12,000 రూపీస్ ఫార్మర్ లేబర్కి ఇస్తున్నారు, అది ఇవ్వలే. 5 lakhs రూపీస్ ఇల్లు జాగా లేనోకి ఇస్తున్నారు, అది ఇవ్వలే. 1 తుల గోల్డ్ ఇస్తున్నారు, అది ఇవ్వలే. ఇవన్నీ విషయాలు కూడా నెక్స్ట్ ఫైట్ చేసేది మేమే, కుట్టాడేది మేమే, ప్రజలకు అండగా ఉండేది కూడా మేమే. కానీ తప్పకుండా మా పందాన్ని అదే విధంగా కొనసాగిస్తాం. థ్యాంక్స్ సంజయ్ గారు, ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎలక్షన్. థ్యాంక్ యూ. సో దట్ వాజ్ అవర్ ఇంటర్వ్యూ విత్ బండి సంజయ్ గారు.